హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గౌరీరామ్. మాకు 2 రోజుల క్రితం నుంచి వర్షాల వలన మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. సితారా సెంటర్ అయితే పడవలతో వెళ్ళి లోపల ఉన్న వాళ్ళు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చాలామంది ఈ వర్షం వల్ల ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్. ఈ వర్షం ఎక్కువగా పడడం వల్ల బుడమేరు కట్ట తెగిపోయింది ఫ్రెండ్స్. ఆ తెగిపోవడం వల్ల మొత్తం విజయవాడలో వాటర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అడుగు ఒక మనిషి నిండా వచ్చేంత విధంగా ఉంది ఫ్రెండ్స్. కార్లు మొత్తం బస్సులు అన్నీ మునిగిపోయాయి ఫ్రెండ్స్. దానివల్ల కొందరు సహాయం చేసేవాళ్ళు చాలా వరకు సహాయం చేస్తున్నారు ఫ్రెండ్స్. అందరికీ లోపల ఉన్న వాళ్ళని పడవల ద్వారా బయటికి తెస్తున్నారు ఫ్రెండ్స్. లోపలికి ఏమైనా నిత్యావసర సరుకులు కూడా పంపిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా వరకు హెల్ప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అటు 3 పక్కల సితారా సెంటర్లో 3 పక్కల వరకు మునిగిపోయింది ఫ్రెండ్స్. వరంగం వైపు ఒకవైపే బాగుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇటువైపు కూడా చాలా వరకు ఫ్రెండ్స్ దుర్గమ్మ గుడి సైడ్ కూడా అది కూడా ప్రకాశం బ్యారేజ్ కూడా ఫుల్గా నిండిపోయింది ఫ్రెండ్స్. చూడండి సితారా సెంటర్ సితారా ఫంక్షన్ హాల్ ఎదురుగా చూడండి ఫ్రెండ్స్. మనుషులు లోపలికి వెళ్ళి బయటికి రాచే విధంగా లేదు ఫ్రెండ్స్. అందుకని అందరూ బస్సుల మీద వెళ్ళే వాళ్ళు కూడా లేదు ఫ్రెండ్స్. పడవలు తెస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, లారీల్లో పడవలు తెచ్చి పడవలు లోపల పెట్టి లోపలికి వెళ్ళే వాళ్ళు లోపల పంపిస్తున్నారు. లోపల ఉన్న వాళ్ళు బయటికి కూడా తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. చాలా వరకు 2 డేస్ నుంచి ఇది జరుగుతుంది ఫ్రెండ్స్. నేనైతే వీడియో ఈరోజు ఎడిట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. చూడండి, చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఫుల్గా వాటర్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. అపార్ట్మెంట్స్ అయితే 2 ఫ్లోర్స్ వరకు మునిగిపోయింది ఫ్రెండ్స్. ఎంతోమంది దీనివల్ల సఫర్ అయ్యారు ఫ్రెండ్స్. చాలా వరకు చాలామందికి ప్రాణ నష్టం జరిగిందేమో తెలియదు ఫ్రెండ్స్. ఇంతవరకు ఆస్తి నష్టం అయితే చాలా జరుగుంటుంది ఫ్రెండ్స్. పశువులు కూడా చాలా వరకు కొట్టుకెళ్ళిపోయాయి ఫ్రెండ్స్. చూడండి, అంతవరకు జరిగిందే తెలియదు. ఇదంతా కోలుకోవడానికి ఒక 10 డేస్ అయినా పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, సగం వరకు నిన్నటికి ఈ రోజుకి చాలా వరకు మార్పు వచ్చింది ఫ్రెండ్స్. నిన్న మనిషి మునిగేంత వాటర్ ఉండేది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఒక ఆమె అయితే లారీ నిండా పాల ప్యాకెట్లు తెచ్చి ఎవరికైతే అవసరమో వాళ్ళకి పంచుతున్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా ట్రాక్టర్ల మీద కూడా లోపల ఉన్న మనుషులు తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్. తీసుకొచ్చి చాలామంది బ్యాగ్స్తో వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. సర్దుకొని బయటకి వెళ్ళే వాళ్ళు బయట ఊర్లు వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లోకి అక్కడికి వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. చాలామంది చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫ్రెండ్స్. చూడండి, ఇలా పడవల మీద చంటి పిల్లలు కూడా చిన్న గమేళ్ళు అలాంటి వాటిల్లో పట్టుకొని వచ్చారు ఫ్రెండ్స్. చూస్తే చాలా వరకు ఏడుపు వచ్చేసింది ఫ్రెండ్స్. ముసలి వాళ్ళు అయితే ట్రాక్టర్లో చైర్ మీద తీసుకొచ్చారు ఫ్రెండ్స్. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.